నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను అఖిల ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి ఈ రోజు అసెంబ్లీ ద్రవ్య వినిమయ బిల్లును డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు దీనిపై అసెంబ్లీలో చర్చలు కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా ద్రవ్య వినిమయ బిల్లుపై సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు తెలంగాణ సంపద పెరుగుతుందని చెప్పారు దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాళా తీస్తుందని ప్రచారం చేస్తున్నారన్నారు ఓట్లకు ముందు అభయహస్తం ఓట్ల తర్వాత శూన్యాస్తమైందన్నారు ప్రభుత్వం సంక్షేమం తీసుకొచ్చే పథకాలను ఆహ్వానిస్తామని అన్నారు అయితే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీలకు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మోసం చేస్తున్నారని విమర్శించారు తెలంగాణలో అర్హులైన 18 ఏళ్ల మహిళలు ఒక్కొక్కరికి 2500 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పి మోసం చేస్తుందని ఆరోపించారు ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలు బీఆర్ఎస్ ఏమీ అడగలేదన్నారు కాగా సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన మధ్య స్పీకర్ సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు డిప్యూటీ సీఎం చేస్తే ఎట్లా సార్ అధ్యక్ష 10 ఏళ్ల ముందు అంటే సార్ మాట్లాడిన ప్రతి సభ్యుడు ట్రెజరీ బెంచెస్ నుంచి నేను గమనించింది గత ప్రభుత్వము గత 10 ఏళ్ళు గతము అంటూ మీరు పురావస్తు పరిశోధక శాఖ కదా తవ్వినట్టు తవ్వుతానే ఉన్నారు 10 ఏళ్ళు సో మాకు కూడా తప్పదు కదా సార్ ఎందుకంటే గౌరవనీయులు పెద్దలు బట్టి విక్రమార్క గారిని నేను అభినందిస్తున్నాను సార్ ఎందుకంటే వారు ఆర్థిక మంత్రిగా ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు చక్కటి బడ్జెట్ పెట్టామని వారు చెప్పారు సంతోషం అధ్యక్ష వారు మరింత ఉన్నతిని సాధించాలని తప్పకుండా ఆ కూర్చున్న కుర్చీలోంచి అవసరమైతే భవిష్యత్తులో పక్క కుర్చీలోకి కూడా పోయే విధంగా వారికి దేవుడు ఆ శక్తిని ఆ ఆశీర్వాదాన్ని కుడివ్వాలని మనసారా కోరుకుంటాం మీరంటే ఆ గౌరవం ఉంది మీరు ఇక్కడ కూడా చక్కగా అప్రాప్రియేషన్లో గతంలో కూడా మాట్లాడారు కాబట్టి వారికి అభినందనలు అధ్యక్ష ఇప్పుడు 10 ఏళ్ల ముందు పరిస్థితుల్లో నేను ఊరికే అనలేదు సార్ ఎవరి మీద విమర్శ చేయాలని కూడా చెప్పట్లేదు ముఖ్యమంత్రి గారు కూడా మొన్న మాట్లాడినప్పుడు ఒక మాట అన్నారు 10 ఏళ్ల నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు జూన్ 2014లో ఒక పరిస్థితి ఎట్లా ఉంది రాష్ట్రంలో అన్నాడు ఒక అనిశ్చిత పరిస్థితి ఎట్లా ఉంది చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ఆ రోజుల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన ఒక ప్రజెంటేషన్ ఇచ్చి మరి ఒక కట్టెబట్టుకొని అసలు రాష్ట్రంలో కరెంటే ఉండదు తెలంగాణలో మీరు దివాలా తీసిపోతారు అసలు మొత్తం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలని అవతలున్నాయి మీరు ఏం చేస్తారు ఇక్కడ అంటూ దివాలా మొత్తం చీకట్లతో నిండిపోతుంది అనే విధంగా వారు మాట్లాడారు ఇంకా కొంతమంది పెద్దలైతే ఈ రాష్ట్రానికి పెట్టుబడులే రావు ఉన్న పెట్టుబడులే పోతాయి కొత్త పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి తెలంగాణకి అనే కొంతమంది ఆ ధోరణిలో మాట్లాడినారు తర్వాత శాంతి భద్రతల విషయంలో కూడా చాలామంది మాట్లాడారు ఆంధ్ర తెలంగాణ గొడవలు అవుతాయని హిందూ ముస్లిం గొడవలు అవుతాయని తిరిగి నక్సలైట్ల రాజ్యం వస్తుందని రకరకాలుగా అసలు ఈ రాష్ట్రంలో ఉండే మనందరికీ ఇక్కడ ఉండే నాయకత్వానికి సత్తా ఉందా ఈ మాట కూడా మాట్లాడినారు సార్ తెలంగాణ వాళ్ళకి పరిపాలనా సామర్థ్యం ఉందా అని కూడా మాట్లాడిన రోజులు ఆ రోజు వెంకటరెడ్డి గారు తర్వాత ఇంకా మిగతా మిత్రులు చాలామంది అందరం కూడా ఉద్యమంలో ఉన్నాం ఈ మాటలన్నీ మనం కూడా విన్నాం కానీ ఈరోజు గర్వంగా చెప్పొచ్చు అధ్యక్ష ఎందుకంటే ఇది మేము చెప్తున్న మాట కాదు ఈ మీరు సభకు ఇచ్చిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఏదైతే ఉందో అందులోనే చాలా చక్కగా కొన్ని విషయాలు చెప్పారు బట్టి విక్రమార్క గారు గతంలో ఇక్కడ నేను కూర్చున్న స్థానంలో ఇటువైపు కూర్చున్నప్పుడు వారు కూడా చక్కటి ప్రసంగం చేశారు అధ్యక్ష 15 మార్చి 2022 నాడు బట్టి విక్రమార్క గారు మాట్లాడిన మాటలు ప్రతి సంవత్సరం సంపద బాగా సృష్టిస్తున్న రాష్ట్రం సంపద బాగా పెరుగుతున్న రాష్ట్రం కూడా మనది కరోనా ఈ దేశాన్ని అతలాకుతలం చేసినప్పటికీ కూడా రాష్ట్ర ఉత్పత్తిలో ఎక్కడా తగ్గుబాటికి కారణం కాకుండా ఈ రాష్ట్ర ప్రజానీకం రైతాంగం శ్రామికులు ఈ మహమ్మారి దాడిని కూడా తట్టుకొని పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ఉత్పత్తులను సంపదను పెంచడం జరిగింది ఇది బట్టి విక్రమార్క గారు ఆనాడు ఇక్కడ కూర్చున్నప్పుడు మాట్లాడిన మాట కానీ ఏమవుతుందో అధ్యక్ష అక్కడ కూర్చోగానే స్వరం మారిపోతుంది అక్కడ కూర్చోగానే మరి మాట కూడా మారింది అధ్యక్ష అయినప్పటికీ వారు ఏం చెప్పినా వారు ఇచ్చిన బుక్కే అధ్యక్ష ఇది తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఇందులో చాలా చక్కగా అన్ని విషయాలు వివరంగా చెప్పారు అధ్యక్ష గౌరవ కొత్త సభ్యులందరూ కూడా దయచేసి దీన్ని చూడాలని చెప్పి కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే ఇందులో బడ్జెట్ స్పీచ్లో ఏం చెప్పినా ఇందులో వాస్తవాలు బయటపడ్డాయి డిస్పైట్ ఎకనామిక్ హర్డిల్స్ పేజ్ నెంబర్ 3 సార్ The state's strategic sectors continue to contribute to its economic dynamism. This resilience is bolstered by proactive government policies that attract investments, stimulate employment, and foster innovation. Idi Mari Telangana Rashtam Yokka Abhiruddhi Gurinchi మీ ప్రభుత్వమే ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో చెప్పిన మాట దాంతో పాటు అధ్యక్ష చాలా చక్కగా చెప్పారు పేజ్ నెంబర్ 15లో తెలంగాణ's gross state domestic product at current prices is 14.64 lakh crore అంటే 4 లక్షల కోట్ల నుంచి 2014లో మన రాష్ట్ర సంపద
14,64,000 కోట్లకు ఎదిగిందని చెప్పి వారు ఇచ్చిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే చెప్పారు. అదేవిధంగా ఇంకొక మాట చెప్పారు అధ్యక్ష. ఇన్ 23-24 the per capita income at current prices in Telangana is 3.47 lakhs, which is 1.64 lakh higher than the national per capita income in 2023-24, which makes it the largest state with the highest per capita income